కేవలం 7,999 అప్ టు 10 kgs వరకు బరువు తగ్గి అధిక బరువు నుంచి వచ్చే ప్రధాన సమస్యలను దూరం చేసుకోండి. మేడారం మహాజాతర పనులు చివరి దశకు చేరుకున్నాయి. ఆలయ ఆధునీకరణ, గద్దెల విస్తరణ, ప్రధాన మందిరం చుట్టూ రాతి ప్రాకారం పనులు త్వరలో పూర్తి కానున్నాయి. సకల జనుల దైవాలు సమ్మక్క సారలమ్మ కొలువు తీరిన మేడారం అభివృద్ధి పనులు ఆదివాసీ గిరిజన సాంప్రదాయాలకు భంగం కలగకుండా శరవేగంగా సాగుతున్నాయి. 2 ఏళ్లకోసారి జరిగే తెలంగాణ కుంభమేళా గిరిజన దేవతలు సమ్మక్క సారలమ్మ కొలువుదీరిన మేడారం ఇప్పుడు కొత్త రూపు దిద్దుకుంటోంది. పూర్తిగా గ్రైనేట్ తో నిర్మిస్తున్న ఈ గుడి ప్రాకారం నయా లుక్ తో కనిపిస్తోంది. 251 కోట్ల రూపాయల నిధులతో చేపట్టిన మేడారం మాస్టర్ ప్లాన్ అభివృద్ధి పనులు చకచకా జరుగుతున్నాయి. 2026 మహాజాతరకు సరికొత్త ఆలయ ప్రాంగణం భక్తులను మైమరిపించనుంది. 2026 మహాజాతరలోపు సమ్మక్క సారలమ్మ గద్దెలతో పాటు పలు అభివృద్ధి పనులు పూర్తి చేయాలని అధికారులు నిర్ణయించారు. మేడారం జాతర అంటే వనదేవతల దర్శనం మాత్రమే కాదు, ఆ తల్లుల చరిత్ర, ఆదివాసీల సంస్కృతి సంప్రదాయాలు భక్తులకు తెలిసేలా ఏర్పాట్లు చేశారు. మేడారం తల్లుల ప్రాంగణం చుట్టూ గ్రైనేట్ తో ప్రాకారం నిర్మించారు. ఈ రాతి గోడలపై 7,000 పైచిలకు ఆదివాసీల పుట్టు పూర్వోత్తరాలు, సంస్కృతి సంప్రదాయాలు, జీవన శైలిని తెలిపే విధంగా చిత్రాలు రూపొందించారు. మేడారంలో ఒక్కో గద్దె నిర్మాణానికి 8 పిల్లర్ల చొప్పున మొత్తం 32 రాతి నిర్మాణాలతో గద్దెల ఆధునికీకరణ జరుగుతోంది. గద్దెల ప్రాంగణంలో దాదాపు 4,000 టన్నుల గ్రైనేట్ ను ఉపయోగిస్తున్నారు. ఒకప్పుడు చిన్న గుడిసెలో కొలువైన అమ్మవార్లు ఇప్పుడు ప్రపంచమే అబ్బురపడే కళాకృతులతో కూడిన గ్రైనేట్ మందిరంలో కొలువుదీరుతుండటంతో వనదేవతల పూజారులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ప్రత్యేకంగా గవర్నమెంట్ ప్రపోజల్ చేయడం జరిగింది. మన సీతక్క ద్వారా, కొండ సురేఖ ద్వారా, వీళ్ళ ద్వారా మనము గవర్నమెంట్ కు లేఖ పెట్టడం జరిగింది. వాళ్ళు ఆమోదించి ఏదైతే ఈ గుడి నిర్మాణం అనేది పూజార్ల నిర్ణయం ప్రకారమే ఈ గుడి నిర్మాణం చేయడం జరిగింది. మేడారం మహాజాతరకు వచ్చే భక్తులకు మెరుగైన సౌకర్యాలు కల్పించాలి అనే ఉద్దేశంతో గుడి ప్రాంగణాన్ని విస్తరిస్తున్నారు అధికారులు. సమ్మక్క సారలమ్మ గద్దెల ప్రాంగణాన్ని విస్తరించి పునర్నిర్మాణం చేపట్టారు. ప్రధానంగా పగడిద్దరాజు, గోవిందరాజుల గద్దెలను పూర్తిగా మార్చేశారు.